హలో ఫ్రెండ్స్, సవారి అందరు బాగున్నారా? మనకు ప్రపంచంలో మరి అతి ప్రమాదకరమైనటువంటి విషయం ఏందంటే, మనకు మనల్ని నాశనం చేసేది, మంచి చేసేది ప్రతి ఒక్కటి ఏందంటే మనకు ఫోనే. ఒక మంచి సంసారంలో కూడా ఈ ఫోనే గొడవ పెడుతుంది. పిల్లలకు చదువు లేకుండా, చదవకుండా రీల్లు చూడడం కానీ, ఏమన్నా డ్యాన్సులు చూడడం కానీ, ఇదే ఫోన్ ప్రాబ్లమే. కాబట్టి ఈ ఫోన్‌కు ఒక వీడియో తీయడమే అనేది కాకుండా, మనకు మానవ శరీరంకు, మనకు మెదడు నుండి మనకు ఎలాంటి కణాలు ఉంటాయో, మెదడు ఎలా పనిచేస్తదో దాంతోటి మనకు ఏమేం చేయమని చెప్తదో, అలాంటి మన ఇంత పెద్ద ఏనుగు లాంటి బాడీకి అలా చెప్తది చూడు. అది చెప్పిన ప్రకారంగా మనం చేస్తాం చూడు. ఈ ఫోన్ కూడా ప్రతి ఒక్కటి క్యాచ్ చేస్తదండి. కెమెరా అయినా, సెన్సార్ అయినా, ప్రతి ఒక్కటైనా గానీ ఖచ్చితంగా జాగ్రత్తగా అది చేస్తది. ఒకదానికి ఒకటి లింక్ ఉంటదన్నట్లు. కాబట్టి ఈజీగా కూడా మనం ఫోన్‌పేలో గానీ, డబ్బులు పెట్టుకున్నా గానీ, ఏది చేసుకున్నా గానీ, మన ఫేస్‌ని స్కానింగ్ చేసి గానీ, ఇప్పుడు సైబర్ గాళ్ళు ఉన్నారు చూడు, నేరగాళ్ళు, వాళ్ళు కూడా ఇలానే పెట్టుకుంటారన్నట్లు. ఆగండి మరీ ముఖ్య విషయం ఏందంటే, ఒక ఇంట్లో చిన్న పిల్లలు గానీ, యుక్త వయసు గల పిల్లలు ఉన్నారు, పెళ్ళికొచ్చిన వాళ్ళు ఉంటారు. ఎక్కడనో పార్క్ ఉంటది, దిగుదాము ఫోటోలు అని అనుకుంటారు. కానీ ఇంపార్టెంట్ విషయాలే గానీ, ఇవ్వే గానీ ఫోన్ గ్యాలరీలో పెట్టకండి. ఆ గ్యాలరీలోకెళ్ళి తీసి వాళ్ళు మనల్ని మోసం చేసి, టీజింగ్ చేసి, వాళ్ళేమైతుర్రంటే మనలకు రోడ్డున పడేసే ప్రమాదం ఉన్నది కాబట్టి, జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోవాలనేసి నేను అంటున్నా. కాబట్టి ఫోన్‌తోటి ఎంత దూరం ఉంటే అంత మంచిదనేసి నేను అంటున్నా. పిల్లలకు కూడా జాగ్రత్త చెప్పండి. ఫోన్ ద్వారానే పిల్లల స్టడీ దెబ్బతింటుంది, లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఈరోజే పిల్లల్ని మంచిగా పెంచితేనే రేపు మంచిగా అవుతారనేసి నేను అంటున్నా. కాబట్టి జాగ్రత్త ఉంటుంది. మంచి మంచి గవర్నమెంట్ బ్యాంకులనే అకౌంట్లనే హ్యాక్ చేస్తున్నాయి ఈ రోజులలో. మనమెంత ఫోన్ గురించి పర్సనల్ పాన్ కార్డ్ నంబర్ కానీ, ఆధార్ నంబర్ కానీ, మన పర్సనల్ ఫోటోలు కానీ, ఇమేజ్‌లే కానీ ఇవి కూడా ఫోన్‌లో పెట్టుకోవద్దనేసి నేను అంటున్నా. మరి మీరు పెట్టుకున్నట్లయితే తక్షణమే దాన్ని డిలీట్ చేసుకొని, ఒక వైట్ పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే, ఆధార్ కార్డ్ ఏంది, ప్రతి విషయం పెట్టుకుంటే మనమే టక చెప్పొచ్చన్నట్లు. అది థర్డ్ పార్టీకి గానీ, సెకండ్ పార్టీకి గానీ తెలిసే అవకాశం ఉండదనేసి నేను అంటున్నా. ఈ ఫోన్ ఎంత మంచిదో అంతకంటే డేంజర్, ప్రమాదకరమైనది కాబట్టి నేను చెప్తున్నా. మనం ఇక్కడనే ఉంటున్నాం కానీ మనల్ని ఎవరో ఇంకో థర్డ్ పార్టీ అబ్జర్వ్ చేస్తున్నట్లు లెక్క. కాబట్టి మీరు కూడా నా మాట విని మరి మీరు కూడా జాగ్రత్తలు తీసుకునేసే అవకాశం ఉంటాయని నేను అంటున్నా. మరి బ్యాంకులకు కూడా పెద్ద మొత్తంలో ఎక్కువ అమౌంట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అది ఈరోజున్న అమౌంటు రేపు కూడా ఉండకపోవచ్చు నా అభిప్రాయం. కాబట్టి ఇట్లా జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఏమంటే వాళ్ళేమంటారు, మాకు తెలియదు సార్ ఎక్కడ పోయింది అది ఇది అని అంటారు. ఉంటాయి స్టేట్మెంట్ ఉంటాయి కానీ వాళ్ళు పంపించలేరు, సిమ్ మార్చేస్తారు, ఖతం, అంతే. కాబట్టి ప్రపంచంలో మరి ప్రమాదకరమైనది ఫోనే కాబట్టి, మంచి చెడులకు అన్నీ ఫోనే కాబట్టి, పిల్లల ఫోటోలు కానీ, ఏ వ్యక్తిగత విషయాలు కానీ, మరి డాక్యుమెంట్లు కానీ గ్యాలరీలో పెట్టొద్దనేసి నేను అంటున్నాను. మరి ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఉంటా, బాయ్.